మంత్రులు ఏమున్నట్టండి ఆంధ్ర రాష్ట్రంలో? ఎక్కడికి పోతున్నారు? ఎంత మంచి మీకు విజయాన్ని అందజేసిన ప్రజలకి ముందర రక్షణ కావాలి. అటువంటి అధికారులకు రక్షణ లేకపోతే మామూలు ప్రజానీకానికి రక్షణ ఎక్కడ ఉందంటారు? ఒక ఉప ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన పరిస్థితి కనబడితే రేపొద్దున దీన్ని రెక్కీ కింద తీసుకోవాలి సార్. మనం వాళ్ళ అవకాశం కోసమే చూస్తున్నారు, ఆ అవకాశం కోసం చూస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను వినియోగించుకుంటున్నాను, దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆయనకి తత్వర రక్షణ, బ్లాక్ కార్డ్ కమాండోలతో సహా జెడ్ కేటగిరీ రక్షణ కల్పించాలి. ఆయన దగ్గరికి ఎవరిని ఊరికి వెళ్లే పరిస్థితి కనిపించొద్దు. నేను డ్రెస్ వేసుకుని నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా సార్. అవును, ఇప్పుడు అదే ప్రశ్న. ఎందుకంటే పర్యటన ఆద్యంతం ఇందాక పవన్ గారికి చెప్పినప్పుడు కూడా నాతో కూడా సెల్ఫీ తీసుకున్నారు, వచ్చి నాతో కూడా ఐపీఎస్ సెల్ఫీ తీసుకుంటే అప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ నేను అంత పట్టించుకోలేదు, నా దృష్టికి వచ్చిందని చెప్పారు. అంటే మొత్తం పర్యటన ఆద్యంతం ఎవరికి అనుమానం రాకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందరికీ. ఎస్ భాను గారు, ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అటు మోడీ గారు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనం ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లా. ప్రత్యేకించి ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, దేశవ్యాప్తంగా కూడా ఏ ఎన్నికలు జరిగినా ఈయన ప్రబంధనం ఏంటో కూడా ఆయన స్వయంగా ఒప్పుకుంటున్న పరిస్థితి. ఇటు రాష్ట్రంలో కూడా అధికారులకు రావడానికి ఆయన చేసిన కృషి ఏంటో అందరికీ తెలిసిందే. సో ఎందుకంటే ఈ భద్రతకు సంబంధించి పదే పదే ప్రశ్నగా మిగులుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాయి అనుకోవాలి. సో ఇలాగ ఇప్పుడు తిరుమలరావు గారు చెప్పినట్టుగా అనేక రకాలుగా ఒక్క నిమిషం అశ్విని గారు మాట్లాడదు గారు, భాను గారు మాట్లాడండి. ఐపీఎస్ డ్రెస్ వేసుకొని కూంబింగ్ ప్రకారం కూంబింగ్ అన్నట్లు వెహికల్ తీసుకొని రావడం అంటే చాలా బాధాకరమైన విషయం సార్ ఇది. దీనిపైన పూర్తిగా ఎలాంటి ఇది లేకుండా దీనిపైన విచారణ చేపట్టాలి. ఎక్కడున్నా ఎంతవరకు పోయినారో వారికి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ విషయం చెప్తుండేది ఇంతకు ముందు కూడా మొద్దు సీనా అనే వ్యక్తి పరిటాల రవి గారిని ఇదే రకంగా ఇది కాసి చంపివేయడం జరిగింది. ఆ రకంగా జరగకూడదు. దాంట్లో ఎవరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని విడిచిపెట్టడం కాదు, అదే విధంగా ఇంతకు ముందు ఎవరిపైన ఏమైనా జరిగినప్పుడు వారు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, వారు ఏ రకంగా ఇది చేశారు అనేది చూడాలి. దానిపైన కఠిన శిక్షలు విధించాలి, పూర్తి లోతుగా విచారించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు కూటమి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు డైనామిక్ గా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల ఇబ్బందులు గమనిస్తున్నారు. ముగ్గురు మూడు కోణాలుగా, ఒకటి మా సీఎం గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదే విధంగా లోకేష్ బాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముగ్గురు మూడు భాగాలుగా పంచుకొని రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని చెప్పేసి రాష్ట్రం పైన వాళ్ళు పేద ప్రజల్లోకి వెళ్లి విచారణ చేస్తూ పేద ప్రజలకు కొమ్ము కాస్తూ వాళ్ళ సాధక బాధకులు వింటూ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే దానికి ఒక విలువ ఉంది. అలాంటిది పోలీస్ వ్యవస్థలో ఏ రకంగా ఇది జరుగుతుందని మాకు కూడా అనుమానంగా ఉంది. దీనిపైన సీఎం గారిని కూడా కోరుతున్నాము, దీనిపైన పూర్తిగా విచారించి ఇది ఒక్కరితో పోయేది కాదు. ముఖ్యమైన నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమి నాయకులు ముఖ్యమైన నాయకుల్ని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. డెఫినెట్ గా అదే చెప్తుంటే ఇప్పుడు నాయకులు పర్యటనలో ఉన్నారంటే చాలా అలర్ట్ గా ఉండేవాళ్ళు, ఎందుకు ఇంత వైఫల్యం అక్కడ కనిపించింది అనేది కదా ప్రశ్నగా అయిపోతుంది. అశ్విని గారు అయితే చెప్తున్నారు. అవును సార్, ఇంకా విషయము స్కెచ్ ఎవరిది సార్? ఇది స్కెచ్ ఎవరు వేశారు? ఆటి వరకు వెళ్ళాలి. ఇది కూంబింగ్ జల్లెడ పట్టినట్లు, వాళ్ళు కూంబింగ్ వచ్చినట్లు ఈ విచారణ కూడా జల్లెడి పట్టాలి. ఈ వెనకాల, దీని వెనకాల ఎవరున్నారు అనేది వెలికి తీయాలి. డెఫినెట్ గా లాగాలి. ఎస్ అశ్విని గారు, దాదాపు 3 కిలోమీటర్ల ముందునే మా వెహికల్స్ అన్ని ఆపేసి అక్కడి నుంచి మమ్మల్ని నడిపించారు సార్. మరి ఎంత సెక్యూరిటీ ఇచ్చేస్తాం, సెన్సిటివ్ ప్రదేశం అన్నప్పుడు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన ఆయన ఎలా అలౌ చేస్తారు? ఎంత మంది ఆయనకి సెక్యూరిటీ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఉంటున్నారు, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అనేది తీసుకోవాలి కదా సార్. ఇవన్నీ లేకుండా మమ్మల్ని అంటే మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారు చాలా వరకు. కానీ ఇంత వైఫల్యం అనేది వారం రోజుల తర్వాత వెలుగులోకి రావడం అనేది అసలు చాలా బాధాకరం అండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మనం కాపాడుకోలేకపోతే ఇంకా వ్యవస్థలో ఇంకెవరిని, ఏ నాయకులకి భద్రత లేనట్టేనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప పనులు చేస్తూ ఈ రోజు వరకు ఈ 6 months లో ఆయన చేసిన పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఎంత గ్రామ సభల్లో రికార్డ్ సాధించారు. అలాగే ఇప్పుడు మన్యం ప్రాంతాలకి డోలీ అసలు లేకుండా చేయడం కోసం రోడ్లు వేస్తున్నారు.
ఇంతగా ఆయన అభివృద్ధి పదంగా ప్రజలకి అండగా నిలబడడం కోసం ఆయన ఇంత పాటుపడుతున్నప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కదండి. మన సెక్యూరిటీ ఎందుకు చూడాలి కదా సార్. ఈ సెక్యూరిటీ ఎందుకు ఇంత వైఫల్యం, ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఇంత దర్జాగా అందరితో ఫోటోలు దిగి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫోటోలు దిగడానికి ఆయన వెళ్ళారు, ఆయన రూట్ మ్యాప్ లో ఆయన జాయిన్ అయ్యారు అంటే అసలు ఎంత వైఫల్యం. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం అంటే ఈ రోజు వైసీపీ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే 11 సీట్లు వచ్చాయని వాళ్ళు చాలా అవమానంగా గురయ్యి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చిచ్చులు పెట్టాలి అని చెప్పి ఆల్రెడీ కొన్ని ట్వీట్స్ ద్వారా మన విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుందని గొడవలు పెట్టడానికి ట్రై చేశారు. అలాగే కొన్ని గొడవలు పెట్టడానికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే విఫలం చేయాలి, విడదీయాలి అని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఈ ఇందరూ కూడా వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అతను ఈ రోజు 1 వీక్ అయిపోయింది ఇంకా దొరకను అనుకుని చెప్పి ఇప్పుడే ఇందాక న్యూస్ చూశాను, ఎవరితో కార్ రెంట్కి తీసుకొని నేను ఎటువంటి ఏది బుక్ చేసుకోలేదు, ట్రైన్ లేదు, నాకు ఫ్లైట్ లేదు అని చెప్పి తను హైదరాబాద్ కి పారిపోవడానికి ట్రై చేశాడంట. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి సూర్యప్రకాష్ అనే వ్యక్తి అంటే ఎలా ఉందంటే 1 వీక్ అయిపోయింది కదా, ఇంకా నన్ను ఎవరు పట్టుకోలేరు, నాకు ఇంకేది అవ్వదు అని చాలా దర్జాగా తిరిగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం శిక్షించకపోతే రేపు పొద్దున మన నాయకులను మనం కాపాడుకోలేమండి. ఖచ్చితంగా వీటిపైన సీరియస్ గా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ విషయంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు ఇంకెవరైనా మన మినిస్టర్స్ కానీ ఎవరికైనా సరే మన నాయకుల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే వైసీపీ ఇప్పటికీ కూడా ఆ గూండాగిరి దారి పద్ధతిలోనే వెళ్తుంది. ఆల్రెడీ మనం చూసాం, ఈ రోజు కడపలో ఎంపీడీఓ మీద దాడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్లి పరామర్శించడం జరిగింది. అలాగే అంటే ఆయన అందరికీ అండగా ఉంటాను, ఇది కంప్లీట్ గా వ్యవస్థ పైన జరిగిన దాడి అని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడారు. సో ఆ వ్యవస్థ పైన దాడి ఎందుకు అన్నారంటే మేము అందరికీ అండగా ఉంటాం, వ్యవస్థ నడిపించే ప్రతి ఉద్యోగికి మేము అండగా ఉంటాం, భరోసా ఇవ్వడానికి మాత్రమే ఆయన కుటుంబానికి అండగా ఉండడం కోసం వెళ్ళారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి చెప్పినా విచారించడానికి సరిపోతుంది, కానీ పనిగట్టుకుని వెళ్ళి అది ఒక భరోసా ఇవ్వడమే కదా, ఒక బాధ్యతగా అక్కడికి వెళ్ళి మరి భరోసా ఇవ్వడం అంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన జస్ట్ ఇక్కడ బటన్ సీఎం గారు వెళ్ళిపోయారు కానీ రూమ్ లో కూర్చొని బటన్ నొక్కేసినా అక్కడ శంకుస్థాపన అయిపోతుంది. కానీ ఆ కష్టం నాకు తెలియాలని అక్కడికి వచ్చారు సాలూరు, అక్కడ మనకి బాగుజోల గ్రామానికి రావడం జరిగింది. అలాగే నిన్న ఈ రోజు ఎంపీడీఓ గారు కడప మన రిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళి పలకరించడం జరిగింది. ఆయన ప్రజల్లో చాలా ఈజీగా ఎవరు నాతో వచ్చినా రాకపోయినా నేను ప్రజలకు అండగా ఉంటాను, నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళకి అండగా ఉంటాను అని ఆయన భరోసా ఇవ్వడం కోసం ఎంత ప్రయత్నిస్తున్నారు. సో ప్రజల దగ్గర ప్రజలలో ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. సో ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడో 2018లో పోరాట యాత్ర చేసినప్పుడు ఆయన మాట ఇచ్చారని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆయన ప్రాణానికి రిస్క్ చేసి మరి బారున వర్షం పడుతున్నా కూడా ఆయన పర్యటించారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి కావాలి. చక్రపాణి గారు, ఇప్పుడే కాదు, ఆల్రెడీ అంతకు ముందు కూడా ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి హోదాలో అక్కడ డిఎస్పీని కలిసారట. ఆ తర్వాత ఆయన ఇప్పుడు పర్యటన ఆద్యంతం ఆయన అలా ఉండటం, ఆ డ్రెస్ సంపాదించడం, ఆ వాకింగ్ కానీ ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఉన్నారంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే ఎంత చేస్తుంటాడు ఆయన, దానికి సంబంధించి హోంవర్క్ ఎంత చేస్తుంటాడు? నిజంగా ఒక అభిమానిగా వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చాడు అనుకోవడానికి కనిపించడం లేదు. సో ఈ స్థాయిలో ఎంత పకడ్బందీగా వచ్చారంటే అసలు ఎలా ఉంటుందండి? ఒకసారి నాకు ప్రాసెస్ చెప్తారు. అసలు ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి హోదాలో వచ్చి అక్కడ డిఎస్పీని కలిసిన అప్పుడు కూడా పసిగట్టలేకపోయారా ముందు? ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇమ్మీడియట్ గా ప్రొవైడ్ చేయాలండి, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు జరిగిన ల్యాప్సెస్ మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు ఇట్లా జరిగింది అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇదివరకే రంగా గారు ఎంత పాపులారిటీ ఉండి కాపుల్లో, ఇప్పుడు ఆయన కూడా కాపులనే కాకుండా అన్ని కులస్తుల్లో కూడా పాపులారిటీ ఉంది. సీఎం లెవెల్లో ఆయన ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది కూడా అన్ని కులస్తులు కూడా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనేది ఒక ఆశతో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ఆనెస్ట్ పాలిటీషియన్, నో మ్యాచ్ టు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి నో మ్యాచ్. ఎందుకంటే ఆయన విధానంలో కానీ, ఆయన కష్టపడే తత్వంలో కానీ, ఆయన ఆనెస్ట్ లో కానీ, అట్లాగే
జనంలో చరిష్మా కానీ ఆయనకు నో మ్యాచ్. ముందు ఒక ముఖ్యమంత్రిని చూసుకున్నారు వాళ్ళను. అందుకని చాలా పార్టీలకి కళ్ళు కొడతాయి. అందుకని ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా NSCని